ఇంతకు ముందే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామని రేవంత్ రెడ్డి విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయి చేసిన వ్యాఖ్యలు ఆషామాషిగా తీసుకునేవి కావు. ధిక్కరణను కోర్టులు చాలా సీరియస్ గా తీసుకుంటాయి. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తే అస్సలు సహించవు. గతంలో కవిత బెయిల్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఏదో రాజకీయంలో భాగంగానే లిక్కర్ స్కామ్ నిందితులకు బెయిల్ వస్తోందని, కవితకు కూడా వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని, తాను అన్న మాటల్ని వక్రీకరించారని ట్వీట్ పెట్టారు. న్యాయ వ్యవస్థపై అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియా ప్రతినిధుల చిట్చాట్లో చేసినవి. రికార్డింగ్ ఆధారాలు లేవు. కానీ ఈసారి మాత్రం అసెంబ్లీలో ఉప ఎన్నికలు రానే రావని సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కేసుపై తీర్పు చెప్పేశారు. దీన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. ఏ వ్యవస్థతో అయితే లొల్లి పెట్టుకోకూడదో రేవంత్ రెడ్డి ఆ వ్యవస్థతోనే పెట్టుకుంటున్నారు. న్యాయ వ్యవస్థపై ఆయన ఎందుకంత చులకన భావంతో ఉన్నారో కానీ అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సి వస్తోంది. కంచ గచ్చిబౌలి స్థలాల విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి నివేదిక తెప్పించుకుంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు ఆయనపై అంతకు ముందు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు నేరుగా సంబంధం లేదు. కానీ న్యాయ వ్యవస్థ పవర్ ఎలాంటిదో తెలియడానికి ఇలాంటి ఘటనలు ఉపయోగపడతాయి. గతంలో తనకు న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని ప్రకటించిన రేవంత్ ఈసారి సుప్రీంకోర్టు ఆగ్రహంపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. తెలంగాణ సీఎం రేవంత్ మొదటి నుంచి ఆలోచనతో కాకుండా అధికార దర్పంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ కారణంగానే ఆయన చిక్కుల్లో పడుతున్నారు. ప్రభుత్వం తరపున ఏదైనా పని చేయాలనుకుంటే ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ గురించి ముందుగా ఆలోచించాలి. పథకం అమలు చేసినా లేకపోతే ఓ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా ప్రజల కోణంలో ఆలోచించాలి. కానీ రేవంత్ ఆ పని మాత్రం చేయటం లేదు. తాను అమలు చేస్తా, ప్రజలు చూసుకుంటారన్నట్లుగా ఉంటుంది. రుణమాఫీ చేశానని గొప్పగా ప్రకటించుకుంటారు. కానీ ఎందుకు మైలేజీ రాలేదో మాత్రం విశ్లేషించుకోవడానికి సిద్ధపడటం లేదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలతో సంబంధం లేకుండా ప్రజలకు దూరంగా ఓ రకమైన అధికార అహంకారంతో పాలన సాగుతూ ఉండటంతో అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీన్ని గుర్తించడానికి రేవంత్ రెడ్డి అంత ఆసక్తిగా లేరు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత డ్యామేజ్ జరగడానికి కారణం రేవంత్ రెడ్డి దూకుడే. ఆ భూమి అటవీ భూమి కాదు, పూర్తిగా ప్రభుత్వానిదే. హెచ్సియు భూమి అయితే రాష్ట్రం అమ్మడానికి సాధ్యమయ్యేది కాదు. సొంత భూమిని అమ్ముకోవడానికి చేతకాక రేవంత్ ప్రభుత్వం వివాదాస్పదం అయ్యిందంటే నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విపక్షాల పని ప్రభుత్వానికి అడ్డం పడటమే, వారి నుంచి తప్పించుకొని నేర్పుగా పాలన చేయటమే సమర్థత. అది ప్రస్తుతం రేవంత్ సర్కారులో ఇసుమంతైనా కనిపించడం లేదు. ఇలాంటి అసమర్థతో పాలన చేస్తే రేపు విపక్షాలు రోజువారీ పనులు కూడా చేసుకొనివ్వవు. అప్పుడు ఆరోపణలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.